హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సింగిల్ క్రూషెట్, డబుల్ క్రూషెట్, ట్రిపుల్ క్రూషెట్ అండ్ స్లిప్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో మీకు చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్పించాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసి, ఎందుకంటే మనం క్రూషెట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి బేసిక్ చైన్ వచ్చేసి అది. సో ఒకసారి వెళ్ళి చూసేసరండి. సో ఈరోజు ట్యుటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు స్లిప్ నాట్ వేసుకోవాలి. సో స్లిప్ నాట్ ఎలా వేయాలి నేను వీడియోలో చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇట్లా యాన్, దీన్ని యాన్ అంటారు, దీన్ని హుక్ అంటారు. ఓకే, ఈ యాన్ని ఇట్లా 2 ఫింగర్స్ మీద తీసేసుకొని ఒక్కసారి ఇట్లా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక ఒక లూప్ లాగా ఫామ్ అయింది. ఈ 2 ఇక్కడ మధ్య అవుతాయి కదా, దీన్ని మనం ఇట్లా ఫింగర్తో పట్టుకోవాలి. ఇక్కడ ఒక లూప్ వస్తుంది. సో ఈ లూప్లో నుంచి ఈ థ్రెడ్ యాన్ ఉంటుంది కదండి, దీన్ని ఇట్లా బయటికి లాగాలి. సో మనకు ఒక లూప్ ఫామ్ అయింది. దీన్ని స్లిప్ నాట్ అంటారు. సో దీంట్లోకి మనం పెట్టేసి మన వర్క్ని స్టార్ట్ చేయాలి. సో అలాగే పొడుగు దాన్ని లాగామంటే ఆ లూప్ అనేది కొంచెం చిన్నదవుతుంది. సో తర్వాత వచ్చేసి మనము ఈ యాన్ని ఎలా పట్టుకోవాలో కూడా నేర్పించాను. ఫస్ట్ ఈ యాన్ థ్రెడ్ లాంగ్ సైడ్ ఏదో ఉంటుందో అది వచ్చేసి మనం లాస్ట్ ఫింగర్ మీదకి వెళ్ళాలి. అండ్ ఇలా వచ్చేసి మన ఇండెక్స్ ఫింగర్ మీదకి రావాలి. ఇట్లా 2 టైమ్స్ వేసుకున్నారంటే మనకు గ్రిప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్తో ఈ యొక్క ఇక్కడ ఎట్లా స్లిప్ చేసాం దాన్ని థంబ్ ఫింగర్తో పట్టుకోవాలి. అండ్ ఈ హ్యాండ్ తోటి మనం హుక్ని పట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ లూప్లోకి మనం చైన్ స్టిచ్ చేయాలి. ఒకసారి చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. ఇది హుక్ని మనం యాన్ మీదకి ఓవర్ చేసి ఈ లూప్లో నుంచి ఇట్లా బయటికి లాగాలన్నమాట. సో ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని చైన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నా. హుక్ని యాన్ ఓవర్ మీద నుంచి లూప్లోకి లాగాలి. సో మనం ఈ ఫింగర్ని ఇలా లాగామంటేనా ఆ స్టిచ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ హుక్ని యాన్ ఓవర్ చేసి లూప్లో నుంచి, హుక్ని యాన్ ఓవర్ చేసి మళ్ళీ లూప్లో నుంచి లాగాలి. సో ఇలా చైన్ అనేది ఫామ్ అవుతుంది. చూసారా? సో అలా ఇప్పుడు మనం సింగిల్ క్రూషెట్ వేయడానికి ఈ చైన్ అనేది మనకి బేస్. సో ఈ చైన్ నీట్గా వచ్చిందంటే మనకి ఆ సింగిల్ క్రూషెట్స్ అనేవి బాగా వస్తాయి. సో మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇట్లా హుక్ని యాన్ ఓవర్ చేసి లూప్లోకి లాగాలి. సో సింగిల్ క్రూషెట్ వేయాలని మినిమం ఒక 15 చైన్స్ కావాలి. సో నేను ఫాస్ట్గా 15 చైన్స్ వేసేస్తాను. సో 15 చైన్స్ వేసేసాను. చూసారు కదా, మనకు కావాలంటే ఎక్కువ చైన్స్ వేసుకోవచ్చు. ట్యుటోరియల్ వీడియో కాబట్టి నేను జస్ట్ 15 చైన్స్. మనకి చైన్స్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇలా వీ షేప్ ఉంది కదండి, కనిపిస్తుందా? ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది వీ షేప్. ఇక్కడ ఇట్లా ఇవి వీ షేప్స్ ఉంటాయి కదా, అవి కౌంట్ చేసుకుని 15 రావాలి. సో ఇది చైన్. ఇప్పుడు మనము ఫస్ట్ సింగిల్ క్రూషెట్ ఎలా వేయాలో నేర్చుకున్నాం. సింగిల్ క్రూషెట్కి మనము దీన్ని టాప్ చైన్ యొక్క టాప్ అనండి. ఓకే, వీటిల్లో మనము వర్క్ చేయాలి. సో ఈ హుక్ తర్వాత వెంటనే ఉన్న చైన్ వదిలేసేయండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పేది సింగిల్ క్రూషెట్. ఓకే, ఈ హుక్ అనేది ఈ టాప్ మనకి ఇట్లా మిడిల్లో ఇట్లా ఫింగర్ పార్టిషన్ చేస్తే ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదండి, దీంట్లోకి మన హుక్ని పంపించాలి. సో మన హుక్ని దీంట్లోకి ఇట్లా చేసి యాన్ని ఈ లూప్లో నుంచి ఫస్ట్ లూప్లో నుంచి పుల్ చేయాలండి. చూడండి, మనకి 2 లూప్స్ వస్తాయి పెట్టగానే. ఫస్ట్ లూప్లో నుంచి ఇట్లా బయటకు అనగానే మనకి హుక్ మీదకి 2 లూప్స్ వస్తాయి. సింగిల్ క్రూషెట్ అంటే 2 లూప్స్ వస్తాయి. సో ఆ 2 లూప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ మనం చైన్ వేసినట్టు ఆ హుక్ని యాన్ ఓవర్ చేసేసి ఈసారి ఈ 2 లూప్స్లోకి లాగాలి. సో ఇది సింగిల్ క్రూషెట్. మనము చైన్ లూజ్ వేస్తే ఇక్కడ చాలా లూజ్ వచ్చేసింది. ఒకవేళ మీరు బిర్రుగా వేసారంటే ఇట్లా హుక్ని పంపించడానికి కొంచెం బిర్రుగా ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అది అలవాటు అయిపోద్ది. సో మళ్ళీ చూద్దామా సింగిల్ క్రూషెట్ ఎలాగో. సో ఇది ఫస్ట్ది మనది అయిపోయింది. ఓకే, సెకండ్ దాంతో మళ్ళీ హుక్ని ఇట్లా పంపించి యాన్ని పుల్ చేసి ఫస్ట్ లూప్ నుంచి ఇప్పుడు 2 లూప్స్ వస్తాయి మనకి.
2 లూప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్లో నుంచి మనము దీన్ని బయటికి లాగాలి హుక్ని. ఓకే, అండ్ ఇది చేసేటప్పుడు మనకి ఇక్కడ పైన సింగిల్ క్రోషెట్ చేసేటప్పుడు ఇక్కడ పైన మనకి చైన్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ కనిపిస్తున్నాయా? చైన్స్ ఫామ్ అవుతాయి, చూసారా? ఇది ఫస్ట్ సింగిల్ క్రోషెట్, ఇది సెకండ్ సింగిల్ క్రోషెట్. సో ఏ స్టిచ్ వేసినా మనకి అది చివరికి చైన్ లాగా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా, దీన్ని మీకు తిరిగిపోతూ ఉంటుంది, పర్లేదు. ఇదిగో ఇక్కడ పట్టుకోకుండా మనం ఎక్కడైతే చైన్స్ వేస్తామో దానికి ఇట్లా పట్టుకోండి, ఈ హుక్ని దీంట్లోకి ఇట్లా మళ్ళీ నెక్స్ట్ చైన్లోకి ఇలా పంపించి యాన్ని ఇదిగో మనకి ఇది అడ్డం వస్తుందంటే దీన్ని ఇట్లా చేత్తో ఇట్లా పక్కకి జరపండి వేలుతోటి, అండ్ ఫస్ట్ లూప్లోకి లాగాలి. తర్వాత మనకి 2 లూప్స్ ఉంటాయి హుక్ మీద. సో 2 లూప్స్ ఉన్నాక మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్ మీద లాగాలి. ఓకే, దీన్ని సింగిల్ క్రోషెట్ అంటారు. ఇప్పుడు మళ్ళీ మీకు వేసి చూపిస్తున్నా చూడండి ఫాస్ట్గా. సో చూసారా, ఇక్కడ వీ చైన్స్ కనిపిస్తున్నాయా? సో ఇది సింగిల్ క్రోషెట్ అనమాట. నేను ఇదంతా వేసేస్తాను, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. చూసారు, నేను ఇప్పుడు లాస్ట్ చైన్లో ఉన్నాను. లాస్ట్ చైన్లో కూడా మనం సింగిల్ క్రోషెట్ వేసేస్తాం. ఓకే, అయిపోయింది. చూసారు, ఇది సింగిల్ క్రోషెట్, పర్లేదు, ఇది ఇట్లా రౌండ్ అవుతుంది సింగిల్ క్రోషెట్. సో ఫస్ట్ చైన్లో ఇది సింగిల్ క్రోషెట్ అనమాట. పైన మనకి మళ్ళీ చైన్ స్టిచెస్ కనిపిస్తున్నాయి నీట్గా. సో దీన్ని సింగిల్ క్రోషెట్ అంటారు. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం సెకండ్ వచ్చేసి డబుల్ క్రోషెట్ అలాగో చూసేద్దాం. సేమ్ అండి, డబుల్ క్రోషెట్ కూడా మనం స్లిప్ నాట్ వేసి చైన్ వేయాలి. అలాగే మనకి ఎన్ని చైన్స్ కావాలంటే అన్ని చైన్స్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మీకు డబుల్ క్రోషెట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ చైన్స్ వేసేసుకుందాం. ఓకే, చూసారు కదా, చైన్స్ వేసేసుకున్నాను. మీకు ఎన్ని చైన్స్ కావాలంటే అన్ని చైన్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనము సింగిల్ క్రోషెట్కి ఏం చేసాము, ఇట్లా ఒక చైన్ వదిలేసి దాని పక్క నుంచి చేసాం. సో దీనికి కూడా అలాగే మనము సింగిల్ క్రోషెట్కి దీనికి కంపేర్ చేస్తా చేసుకుందాం. సింగిల్ క్రోషెట్కి ఏం చేసాము, ఇట్లా చైన్లోకి పంపించేసి హుక్ని యాన్ చేసి 2 లూప్స్ వచ్చేస్తే మళ్ళీ పుల్ చేసి ఆ 2 లూప్స్ నుంచి లాగేసాం. సో అది వచ్చేసి సింగిల్ క్రోషెట్. డబుల్ క్రోషెట్ వచ్చేసి ఎలాగంటే ఫస్ట్ మనం వచ్చేసి హుక్ మీద యాన్ని ఇట్లా ఓవర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది మీకు బయటకు వచ్చేస్తున్నాయి అనుకుంటే ఇట్లా పట్టుకోండి ఫింగర్తో వీటిని. ఓకే, తర్వాత మనము ఈ చైన్లోకి హుక్ని పంపించాలి ఇందాక సింగిల్ క్రోషెట్ పంపించినప్పుడు. సో అప్పుడు మళ్ళీ ఇట్లా యాన్ని పుల్ చేయాలి, ఫస్ట్ లూప్ నుంచి పుల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి 3 లూప్స్ ఉన్నాయి హుక్ మీద. సో సింగిల్ క్రోషెట్కి వచ్చేసి 2 లూప్సే ఉంటాయి, డబుల్ క్రోషెట్కి వచ్చేసి 3 లూప్స్ ఉంటాయి. ఓకే, దానికి ఏం చేసాం, సింగిల్ క్రోషెట్కి మళ్ళీ యాన్ వచ్చేసి 2 లూప్స్లో పుల్ చేసేసాము. ఇప్పుడు డబుల్ క్రోషెట్ వచ్చేసి అలా కాదు, ఫస్ట్ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్, థర్డ్ లూప్ వదిలేసి ఫస్ట్ 2 లూప్స్లో నుంచి పుల్ చేయాలి. ఓకే, మీకు ఒకేసారి రాదంటే ఫస్ట్ ఒక లూప్లోకి పుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లూప్లోకి పుల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ మనకి 2 లూప్స్ ఉంటాయి, మళ్ళీ యాన్ ఓవర్ చేసి మళ్ళీ 2 లూప్స్లోకి. సో ఇది డబుల్ క్రోషెట్ అనమాట. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ యాన్ ఓవర్ చేయాలి, నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ యాన్ పుల్ చేయాలి ఫస్ట్ లూప్ నుంచి. మనకి హుక్ మీద 3 లూప్స్ వస్తాయి. సో 3 లూప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి, మళ్ళీ మనకు 2 లూప్స్ ఉంటాయి, మళ్ళీ యాన్ ఓవర్ చేసి మళ్ళీ 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. సో ఇది డబుల్ క్రోషెట్ అనమాట.
సో ఈ డబుల్ క్రోషెట్కి కూడా మనకి పైన చైన్స్ ఫామ్ అవుతాయి, చూసారా? సో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. యాన్ ఓవర్ చేయాలి, యాన్ ఓవర్ చేసిన తర్వాత చైన్లోకి ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన తర్వాత యాన్ని ఫస్ట్ లూప్ నుంచి పుల్ చేయాలి. తర్వాత 3 లూప్స్ వస్తాయి మనకి హుక్ మీద. యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి యాన్ పుల్ చేయాలి, మళ్ళీ యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ 2 లూప్స్. ఓకే, సో ఇదంతా వేసేద్దాం. ఇదిగోండి చూసారా, ఇది డబుల్ క్రోషెట్. చూసారా లెంత్ కూడా పెరిగింది సింగిల్ క్రోషెట్ కంటే, ఎందుకంటే మనం 2 టైమ్స్ యాన్ ఓవర్ చేస్తాం కాబట్టి లూప్స్ నుంచి. సో ఇప్పుడు నాది లాస్ట్ చైన్ అన్నమాట, దాంట్లో కూడా డబుల్ క్రోషెట్ చేద్దాం. ఫస్ట్ 2 లూప్స్ అండ్ లాస్ట్ 2 లూప్స్. ఓకే, సో ఇది డబుల్ క్రోషెట్ అనమాట. చూసారా దీని మీద కూడా మనకి చైన్స్ ఫామ్ అయినాయి. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇది డబుల్ క్రోషెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము హాఫ్ డబుల్ క్రోషెట్ చూద్దాం. సో నేను చైన్ వేసేసుకున్నానండి, ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషెట్ చూద్దాం. డబుల్ క్రోషెట్ చూసారు కదా, దానిలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ ఫస్ట్ 2 లూప్స్ తర్వాత 2 లూప్స్ లాగుతాం, ఇక్కడ 3 లూప్స్ వచ్చిన తర్వాత ఒకేసారి 3 లూప్స్ నుంచి లాగేస్తాం. సో ఫస్ట్ యాన్ ఓవర్ చేసి ఇది చైన్లోకి ఇన్సర్ట్ చేసి యాన్ పుల్ చేసిన తర్వాత మనకి 3 లూప్స్ వచ్చినాయి, చూసారా హుక్ మీదకి. సో మనం ఏం చేసాం, డబుల్ క్రోషెట్లో యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ తర్వాత 2 లూప్స్ చేసాం డబుల్ క్రోషెట్కి. హాఫ్ డబుల్ క్రోషెట్కి వచ్చేసి యాన్ ఓవర్ చేసిన తర్వాత 3 లూప్స్లో నుంచి ఒకేసారి అనేస్తాం, దీన్ని హాఫ్ డబుల్ క్రోషెట్ అంటారు. ఓకే, చాలా ఈజీ. సింగిల్ క్రోషెట్లో యాన్ ఓవర్ చేయకుండా పెట్టేస్తే 2 లూప్స్ వస్తాయి హుక్ మీదకి, ఇది యాన్ ఓవర్ చేస్తున్నాం బట్ 3 లూప్స్ వస్తాయి, సో దీన్ని హాఫ్ డబుల్ క్రోషెట్ అంటారు. సో మళ్ళీ యాన్ ఓవర్ చేసి చైన్లోకి ఇన్సర్ట్ చేసి పుల్ చేస్తే 3 లూప్స్ వచ్చేసినాయి. సో మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఈ 3 లూప్స్ నుంచి, సో దీన్ని హాఫ్ డబుల్ క్రోషెట్ అనమాట. మళ్ళీ ఇంకోసారి యాన్ ఓవర్, ఇన్సర్ట్ ఇంటూ చైన్, పుల్ ద యాన్ అండ్ యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. ఓకే, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. యాన్ ఓవర్ చేసి చైన్లో పంపించి మళ్ళీ యాన్ పుల్ చేసి 3 లూప్స్ వస్తాయి హుక్ మీద, మళ్ళీ యాన్ ఓవర్ చేసి 3 లూప్స్లోంచి లాగడం. సో దిస్ ఈజ్ హాఫ్ డబుల్ క్రోషెట్. ఒకసారి వేసారు, సో ప్రాక్టీస్ చేయండి. చూసారండి, ఇది హాఫ్ డబుల్ క్రోషెట్. ఇప్పుడు లాస్ట్ చైన్లో కూడా వేసేద్దాం. ఓకే, ఇది హాఫ్ డబుల్ క్రోషెట్ అనమాట. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ మనకు మిగిలింది ట్రిపుల్ క్రోషెట్. ఆ ట్రిపుల్ క్రోషెట్ చాలా ఈజీ, అది కూడా చూసేద్దాం. సో ఫస్ట్ చైన్ వేసేసుకున్నాము. ఇప్పుడు తర్వాత మనము ట్రిపుల్ క్రోషెట్. డబుల్ క్రోషెట్ అంటే ఒకసారి యాన్ ఓవర్ చేస్తాం, ట్రిపుల్ క్రోషెట్ అంటే 2 టైమ్స్ మనము హుక్ మీదకి యాన్ ఓవర్ చేస్తాము. ఇది మోస్ట్ వాడము, బట్ జస్ట్ అంటే వాడతాము, బట్ ఎక్కువ మనం డబుల్ క్రోషెట్నే యూస్ చేస్తాం, అండ్ ట్రిపుల్ క్రోషెట్ అడ్వాన్స్కి వెళ్ళినాక యూస్ చేస్తాం. సో ఒకసారి చెప్తున్నా, ఫస్ట్ 2 టైమ్స్ యాన్ ఓవర్ చేయండి. యాన్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే చైన్లోకి ఇన్సర్ట్ చేయండి, యాన్ని ఫస్ట్ లూప్ నుంచి పుల్ చేయండి. సో ఈసారి మనకి 4 లూప్స్ వస్తాయి. ఓకే, కనిపిస్తున్నాయా? 4 లూప్స్ వస్తాయి హుక్ మీదకి. సో యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్, థర్డ్ 2 లూప్స్, మళ్ళీ 2 లూప్స్. యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 3 లూప్స్ ఉంటాయి. సో మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్, మళ్ళీ యాన్ ఓవర్ చేసి తర్వాత 2 లూప్స్. ఓకే, ఇది ట్రిపుల్ క్రోషెట్ కాబట్టి కొంచెం పొడుగ్గా వస్తుంది. సో మళ్ళీ 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి పుల్ చేసి మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్, తర్వాత సెకండ్ 2 లూప్స్, మళ్ళీ 2 లూప్స్. ఓకే,
మళ్ళీ ఇంకోసారి 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి ఫస్ట్ 2 లూప్స్, సెకండ్ 2 లూప్స్ అండ్ థర్డ్ 2 లూప్స్. ఇది ట్రిపుల్ క్రోషెట్. దీని మీద కూడా మనకి చైన్స్ వస్తాయి. ఓకే, ఈ చైన్స్ మొత్తం వేసేస్తా ఇప్పుడు నేను. సో మొత్తం వేసాను. ఇప్పుడు లాస్ట్ చైన్లో కూడా వేసేద్దాం. ఓకే, చూసారు కదా ట్రిపుల్ క్రోషెట్ ఇంకా పెద్దగా వచ్చింది. చూసారా పైన చైన్స్. ఇది వచ్చేసి ట్రిపుల్ క్రోషెట్. సో ఈ వీడియోలో మనము సింగిల్ క్రోషెట్ నేర్చుకున్నాము, హాఫ్ డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, ట్రిపుల్ క్రోషెట్. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వస్తాయి. అండ్ ఇంకొకటి, మనము మళ్ళీ యాన్ని వాడాలంటే జస్ట్ ఈ చివరిది ఇట్లా పుల్ చేసేస్తే మనకి యాన్ మొత్తం వచ్చేస్తుంది. సో ఎక్కడన్నా మీకు ముళ్ళు పడితే తప్పితే, లేదంటే ఇట్లా మనము లాగినప్పుడు యాన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ మనము స్టార్టింగ్ నుంచి స్లిప్ నాట్ వేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకే, దట్స్ ఇట్, బాయ్.